దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. కొన్ని నిమిషాలు మన జీవితాన్ని బాగు చేసే దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటూ ముందుకెళ్దాం పిల్లరా. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మీరు ఆయన శబ్దమును కాదం అది కాదు, చూడు. మీ హృదయం కఠినపరచుకున్నాడని అది చదవమ్మా. ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. అదేంటంటే ఇది పాపం వల్ల కలుగు, ఏంటంటే ఇది పాపం వల్ల కలుగు భ్రమ అంటండి. దేవుని వాక్య లేఖనం చెప్తుంది ఈరోజు మనకి. ప్రియమైన దేవుని పిల్లరా, పాపం వల్ల కలుగు భ్రమ అంటండి. నేడు అను సమయం ఉండగానే మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఆయన మాటలు విని మనం మన జీవితాన్ని ఏం చేయాలంట? బాగు చేసుకోవాలంట పిల్లరా. ఇక వాక్యం చెబుతుంది, ఎంత బాగుందో చూడండి ఆ మాట. 15వ వచనం. మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పిన కనుక మన హృదయాలను ఏంటంట? కఠినపరచుకోకూడదంటండి. మన హృదయాన్ని ఏం చేయకూడదంట? కఠినపరచుకోకూడదంట. మెత్తటి హృదయాలుగా ఉండాలంట. దేవుని చెప్తున్న మాటలకి మన హృదయం స్పందించాలంట పిల్లరా. అదిగోండి, నేడు అనబడు సమయం ఉండగానే. అంటే నేడు అంటే పిల్లరా, ఈ రోజు దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. ఈ రోజు మనం ఏం చేయాలంటే ఈ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ హృదయంలో దేవుని మాటలు ఉంచుకోవాలి. మన జీవితాన్ని బాగు చేసే ఈ మాటలు హృదయంలో పెట్టుకుంటే పిల్లరా, మన జీవితం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి. అందుకే అంటున్నాడు, నేడు అనే సమయం ఉండగానే మీ యొక్క హృదయాన్ని ఏం చేయాలంట? మార్చేసుకోవాలి. ఎందుకంటే ఏమో రేపు బ్రతుకుంటామో పిల్లరా. భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోజున మనం చూస్తున్నాం. పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఎందుకంటే పిల్లరా, చాలా దారుణమైన మరణాలను మనం వింటున్నాం. ఎటు చూసినా కానీ మరణ వార్తలు. ఏమండి, ఆ వీడియోలు, ఆ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను చూస్తుంటే భయమేస్తుంది పిల్లరా. చాలా దారుణంగా, ఏమండి, తల ఒక చోట, మొండుగా ఒక చోట పడిపోయే పరిస్థితులు, అంత భయంకరంగా జరుగుతున్నాయి మరణాలు. అందుకే దేవుడు అంటున్నాడు, నేడు అనే సమయం ఉండగానే మీరు దేవుని కొరకు బ్రతకాలి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఒకరికొకడు ఏం చేయాలంటమ్మా? బుద్ధి చెప్పుకోండి. బుద్ధి చెప్పుకోవాలంటే ఏమండి, బయట విషయాల గురించి కాదు బుద్ధి చెప్పుకోవడం అంటే. మనలో మన వాక్యంలో ఏం చేయాలంట? నువ్వు బూతు మాట్లాడుతున్నావు, లేదా నువ్వు వేరేగా నడుస్తున్నావు, నీకు బుద్ధి లేదా? మనం దేవుడు వాక్యం వింటున్నాం, మనం దేవుడికి భయపడాలి కదా అని ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలంట. అంటే వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకోవాలి. వాక్యం ద్వారా మనుషులకు బుద్ధి వస్తుంది పిల్లరా. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే అది ఘర్షణకే మూలం అవుతుంది. కాబట్టి వాక్యం ద్వారా ఒకరికొకరిని హెచ్చరించుకోవాలి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అది మనకున్నదంటే ఏ విశ్వాసం అంట? మనకు ఒక విశ్వాసం ఉందంటండి. ఏ విశ్వాసం తెలుసది? దృఢ విశ్వాసం అంట. ఏమండి, ఈ మధ్యకాలంలో ఏమంటే చాలా సిమెంట్ కొట్లు కాడ రాయబడి ఉన్నమాట. ఒక కళ్ళ తిరిగిన వీరుడు ఎలా ఉంటాడో ఆడేం చేస్తాడంటే ఆ సిమెంట్ బాత్తను అలా లేపుతూ ఉంటాడు.
ఏంటి దానికి అర్థం ఏంటంటే ఆ సిమెంట్తో కట్టిన గోడ అంతా గట్టిగా ఉండదంట. ఆలోచించండి, రామ్కో సిమెంట్ అని, శక్తి సిమెంట్ అని రకరకాల సిమెంట్లు వచ్చినాయి. దానికి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు అలా ఉంటాయి. ఏంటంట? దృఢమైన సిమెంట్ అంటది. ఏ సిమెంట్ అంట? దృఢమైన సిమెంట్ అంట. దాంతో కాంక్రీట్ వేస్తే ఎప్పటికీ చెక్కు చెదరదంట. చూసారా? అలాగా మనకున్న విశ్వాసము ఏమని? దృఢమైన సిమెంట్ లాంటిది. మనకున్న విశ్వాసము అంత బలమైంది. దాంతో కనుక మనం క్రీస్తులో పునాది వేసుకుంటే చెక్కి చెదరదండి. మన విశ్వాసం ఎలా ఉండాలంట? చెక్కి చెదరకుండా ఉండాలి. తుఫాన్లు వచ్చినా ఏమండి, ఎలాంటి వడగాలుపులు వచ్చినా, ఎలాంటి గాలి దుమ్ములు వేసినా మనం కట్టిన గోడ, విశ్వాసం అనే ఈ యొక్క గోడ పునాది మీద కట్టాం కాబట్టి, దృఢ విశ్వాసంతో కట్టాం కాబట్టి అది ఎప్పటికీ చెక్కి చెదరకుండా ఉంటుందంట. శోధనలు వచ్చినా, శ్రమలు అనే అలలు వచ్చినా, ఏమొచ్చినా కానీ మనకున్న దృఢ విశ్వాసము చాలా గట్టిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుంది అమ్మా. ఎలాగనగా మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఏం చేయాలంటే గట్టిగా చేపట్టుకోవాలంటే ఎప్పటి వరకు? అంతము వరకు. ఎప్పటి వరకు అంటమ్మా? అంతము వరకు. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకడ వచ్చే వరకు కూడా మనం గనక బ్రతుకుంటే మనతో పాటు మన విశ్వాసం కూడా బ్రతుకుండాలి. అందుకే అంటున్నాం, మనకున్న విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలంటే ఎప్పటి వరకు? అది దేవుని యొక్క రాకడ వచ్చే వరకు, అంతం వరకు, దేవుని రాకడ వరకు, లేదా మనం ప్రాణం పోయేంత వరకు మనకున్న విశ్వాసాన్ని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలంట. పిల్లలా ఆలోచించండి, మనకున్న విశ్వాసం నిజంగా అలా పట్టుకుని ఉన్నామా? లేదు. ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, పిల్లలా లోకంలో శరీరపు కోరికలు వచ్చినా మనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నామా? ఆలోచించండి. ఇదిగో లోకం పరిస్థితి బాగలేదు. అందుకే అంటున్నాను, ఇదే మనకు అనుకూల సమయం అంటే దేవుడు వాక్యం చెప్తుంది. ఏది అనుకూలమైన సమయం? ఇదే అనుకూలమైన సమయం. మనకున్న విశ్వాసాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట. అలా పూర్వీకులు అలా పట్టుకున్నారండి. పూర్వీకులు అలా పట్టుకున్నారు. వాళ్ళకున్న విశ్వాసం అది దృఢమైన విశ్వాసం. సిమెంటు, కాంక్రీట్ పోతే ఎంత గట్టిగా ఉంటుందో అంత బలమైన విశ్వాసం. అబ్రహాం గారండి, దేవుడు తన కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు బలి ఇవ్వడానికి వెనక చూడలేదంట. ఒకే ఒక కుమారుడు లేక లేక పుట్టాడు. 100 సంవత్సరాలు పుట్టాడు. కుమారుడు ఎప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలు పుట్టాడు. లేక లేక పుట్టాడు. మరలా పుట్టడేమో. ఆయనే లేక లేక 100 సంవత్సరాలు పుడితే మరలా ఇంకా కుమారులు ఏం పుడతారు? అయినప్పటికీ కూడా పిల్లరా, దేవుడు ఒకే ఒక బిడ్డని బలిగా ఇమ్మన్నాడు. బలి ఇవ్వడానికి వెనక చూడదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం పిల్లరా, ఎంత బాగుంది చూడండి మాట. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి, అదిగోండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను. ఎవడును ఆ వాగ్దానములను సంతోషంగా అంగీకరించును, ఇసాకు వలనైనది నీ సంతానమనబడినను అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము. అదిగోండి, అబ్రహాము ధైర్యం ఏంటో తెలుసండి. మృతులను సైతము లేపగలిగిన దేవుడు. అబ్రహాం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అమ్మా? ఎలాంటి దేవుడు? మృతులు అంటే ఎవరు అనుకున్నారో? చచ్చిపోయిన శవాలకు కూడా జీవాన్ని పోసే శక్తివంతుడైన దేవుడు నమ్ముకున్నాను నేను. నా దేవుడు అలాంటి దేవుడు కాదు. చచ్చిపోయిన శవానికి కూడా జీవాన్ని పోసే దేవుడు. ఒకవేళ నా కొడుకు నేను బలి చేసినా సరే, ఏమండి బలి అంటే ఎలాంటి బలి తెలుసండి? కన్న కొడుకుని కడుపు చీల్చి కట్టెల మీద ఈ అవయవాల్ని పెట్టి ఆ కట్టెల్ని ఆ యొక్క అవయవాలను అంటించాలి. దహన బలి అంటే అది అర్థమైందా? అలా ఇవ్వడానికి కూడా అనుమతి లేదు. కత్తి అలా ఎత్తాడంట నరకడానికి. ఇలా ఎత్తి, ఇలా ఉన్న కత్తి ఏమండి, ఇలా ఎత్తిన కత్తి ఇలా పట్టడానికి ఎంత టైం పడుతుంది అసలు? ఆలోచించండి. అబ్రహాము కత్తి ఎత్తి ఇలాగ వేయడానికి ఎంత టైం పడుతుంది అసలు?
దేవుడు ఎప్పటి వరకు మనిషిని పరీక్షించడం మనం ఆలోచించాలి. ఇలా ఎత్తాడండి కత్తి, కింద ఇసాకు ఉన్నాడు, అబ్రహాం చేతిలో కత్తి, కట్టెలు రెడీగా ఉన్నాయి, ఇలా నరుగుతాడు. ఈ చేతిలో ఉన్న కత్తి ఇలా పట్టడానికి ఒక్క క్షణం ఆగు అనకపోతే కత్తి పడిపోద్ది అనమాట. కత్తి పడితే ఏమవుతామా, ఇసాకు తల ఎగిరి పడిపోద్ది. దేవుడు కత్తి ఎత్తేదాకా చూశాడు. ఎవరు చూశాడు? అబ్రహాములు ఓర్పును చూశాడు. అబ్రహాం యొక్క ఓర్పుకి పరీక్ష, అబ్రహాము విశ్వాసానికి పరీక్ష. చూడండి అలాంటి పరీక్ష పెట్టాడు దేవుడు. పిల్లరా, ఈరోజు క్రైస్తవులకు అలాంటి పరీక్ష పెడితే పాస్ అవుతారా? సేవకులకు అలాంటి పరీక్ష పెడితే పాస్ అవుతారా? పిల్లరా, అబ్రహాం చేతిలో కత్తి ఉంది, కింద కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఉన్నాడు. కత్తి అలా ఎత్తి అలా వేసిపోయాడు అంతే. ఆగు అబ్రహామా, నేను నిన్ను పరిశోధించానయ్యా, నేను టెస్ట్ చేశాను, నీ విశ్వాసానికి ఇది పరీక్ష. ఆగు, అదిగో పక్కన ఇంకొక పశువు అంతా తీసుకొచ్చి దాన్ని వదించు, నీ బిడ్డను వదిలేయి. దేవుడు ఆ మాట చెప్పినప్పటికీ అసలు అబ్రహాంకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది? ఎవరు చూసి వచ్చింది ఆ విశ్వాసం? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంట. మీకు అర్థమైందమ్మా? అబ్రహాం ఎవరో విశ్వాసులకు తండ్రి. ఒక విత్తనం, విశ్వాసానికి విత్తనం లాంటి వాడు అబ్రహాము. చూసారా, ఎవరిని చూడలేదండి. అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా? నా కొడుకుని నేను చంపినా కానీ శవానికితో సైతం, శవానికి జీవం పోసే దేవుడు నా దేవుడు, శవాన్ని కూడా లేపుతాడు. అది దేవుడండి, అది దేవుడంటే విశ్వాసం అబ్రహాంకి, అది ధైర్యం అబ్రహాంకి. చూడండి ఎంత బాగుంది, చదవమ్మా పైన చదువు. శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించడు. ఇసాకు వలనైనది ఈ సంతానమనబడును. ఆ అబ్రహాము మృతులను సహితము దేవుడు లేపుటకు, దేవుడు శక్తిమంతుడు అంటండి. ఇదండి ఆయన విశ్వాసం. ఎవరట? మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు నా దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు అంత శక్తిమంతుడు, నేను నమ్ముకున్న దేవుడు అంత సర్వాధికారి, నేను నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడు. అదండి ప్రియులారా విశ్వాసం. చిన్న చిన్న కారణాలు మనవాళ్ళకి. ఏమండి, అసలు విశ్వాసంలో పునాదే లేదు ఇంకా మనవాళ్ళకి. చిన్న చిన్న కారణాలు. ఏమండి, ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్తామా అనే ఆలోచన రావాలండి. ఇప్పుడు చచ్చిపోతే మనం పరలోకం వెళ్తామా అనే ఆలోచన రావాలండి. ఆలోచించండి, అబ్రహాము విశ్వాసం ఎక్కడా? నేటి క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం ఎక్కడా? పిల్లరా ఆలోచించండి. మృతులను సైతం లేపే శక్తివంతుడు నేను నమ్ముకున్న దేవుడని నమ్మినంట. తన యాక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇదండి పిల్లరా ఆలోచించండి. కత్తి ఎత్తాడండి, అలా కత్తి వదిలితే తల ఎగిరి పడిపోద్ది. అక్కడ వరకు చూశాడు దేవుడు. ఆగు అబ్రహామా, ఆగు, నీ కొడుకుని విడిచిపెట్టు, అదిగో పక్కన పశువులను దాన్ని వధించు. పాపా ఏ విశ్వాసం అండి, ఆలోచించండి. అలాంటి విశ్వాసం క్రైస్తవులకు కావాలండి. అలాంటి విశ్వాసం కోసం క్రైస్తవుల కోసం దేవుడు చూస్తున్నాడండి. అలాంటి విశ్వాసం ఉన్నదో లేదని దేవుడు తొంగి చూస్తున్నాడు, హృదయంలోకి తొంగి చూస్తున్నాడు. పిల్లరా ఆలోచించండి, అలాంటి హృదయం కావాలి. అలాంటి మార్పు కోసం దేవుడు చూస్తున్నాడండి. ఎవరి చాలా మంది అంటారు ఇప్పుడు వరకు నేను పాత జీవితంలో బ్రతికాను అంటారు. ఎక్కడ బ్రతికారంట? పాత జీవితంలో. ఇప్పటివరకు ఎక్కడ బ్రతికారమ్మా? పాత జీవితంలో బ్రతికామంటే మేము మారిపోయాం. మారిపోయి ఏం చేసావు ఆలోచించారా? ఒక నెలకి ప్రార్థన రావడానికి ఒకసారి వస్తారు. నెలకి ఎన్నిసార్లు అమ్మా? నెలకి 2 వారాలు, 4 వారాలు. మనం ఎప్పుడు వస్తారు? నెలకు 1 వారం. అది విశ్వాసం.
అది విశ్వాసం. పేరుకు క్రైస్తవులు అని చెప్పుకునే వీరు నిజంగా పరలోకం వెళ్తారా? ఇలాంటి వాళ్ళు చూసి దేవుడు ఆనందపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా పిల్లరా? ఏమండి చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22, 24 పిల్లరా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. ఎలాంటిదంట? పాత స్వభావం. అమ్మా మారు మనసు లేనప్పుడు, బాప్తిస్మం లేనప్పుడు ఎలాంటి స్వభావం? ఏమండి రంగులు మార్చే ఓసరి వీలుగా బ్రతికారు చాలా మంది. అక్కడో అడుగు ఎక్కడో అడుగు వేశారు, లోకంలో అడుగు ప్రార్థనలో ఒక అడుగు వేశారు పిల్లరా. ఇప్పుడైనా మారు మనసు పొందావు కదా, ఇప్పుడైనా బాప్తిస్మం తీసుకున్నావు కదా, మరి నీ మనస్సు మారకపోతే ఎందుకు పిల్లరా? అదే అన్నాడు చూడండి, చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకో. ఏం వదులుకోవాలంట? ఏం వదులుకోవాలి? పాత స్వభావాన్ని అండి. ఏం వదులుకోవాలమ్మా? పాత స్వభావాన్ని. ఏమండి ఎవరైనా చచ్చిపోరు అనుకోండి, ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు, శవం చనిపోయినప్పుడు కింద మంచం మీద పడుకోబెడతారు కదమ్మా. మంచం మీద కానీ సాప్ మీద కానీ పడుకోబెడతారు శవాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను తాలూకా ఆ దుప్పటి, ఆ తలగడ ఇంట్లో పెట్టి దాస్తారా, బయటపడేస్తారు? చూసారా? ఆయన సంబంధించిన వస్తువులు ఇంట్లో ఏమి ఉంచరు, తీసుకెళ్ళి బయటపడేస్తారు, తగలబెట్టేస్తారు. సాప్ అయితే ఆయనతో పాటు తగలబెట్టేస్తారు పక్కన. చూసారా? అదే చెప్తున్నానండి. ఏమంటే నీటిలో మొలగడం అంటే చచ్చిపోయాడు. పాత తరంలో చచ్చిపోయాడు. పాత సారమ్మ చచ్చిపోయింది, పాత మరియమ్మ చచ్చిపోయింది. ఎప్పుడైతే నీటిలో మునిగావు నువ్వు, అప్పుడే నిన్ను నీటి ద్వారా కప్పిట్టేశారంతే, చచ్చిపోయావు. పాత స్వభావం, నీలో ఉన్న పాత జీవితం, పాత బ్రతుకు, పాత స్వభావం చచ్చిపోయింది పిల్లరా. ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చేయాలమ్మా? కొత్తగా జన్మించావు. ఎలా జన్మించావు? నీటిలో నుంచి జన్మించావు. నీటిలో నుంచి నువ్వు పుట్టావు, దేవుని కోసం పుట్టావు పిల్లరా. చూడండి ఎంత బాగుంది మాట, చదువమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉండాలంట. మీ చిత్తవృత్తి యందు మీరు చేసే పనులు ఎలా ఉండాలంట? కొత్తగా ఉండాలి. పాత జీవితం వదిలేయండి, దేవుని కోసం కొత్త ఆలోచనతో ఉండాలి. అమ్మా మీ జీవితం దేవుళ్ళకి ఎప్పుడైతే వచ్చారో, బాప్తిస్మం తీసుకున్నారో, మారు మనసు పొందారో, మీ ఆ నడవడిక, మీ బిహేవియర్ అంతా కూడా ఏమైపోవాలి? మారిపోవాలి, కొత్తగా ఉండాలి. మీరు చేసుకునే పనులన్నీ కూడా ఏముండాలి? కొత్తగా ఉండాలి. ఒక ఆవిడ నేను చూశానండి, పాత జీవితంలో ఏమండి ఆడావిడి చుట్టగా చేసేది. పాత జీవితంలో బాప్తిస్మం తీసుకుంది, 2 రోజులు బాగానే ఉంది. బాప్తిస్మం తీసుకుంది 2 రోజులు బాగానే ఉన్నాక మళ్ళీ ఏమైంది? మళ్ళీ అదే బతుకు. ప్రార్థనలోకి వెళ్ళింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే మాత్రం. ఏమండి ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ప్రార్థనలోకి వెళ్ళకముందు ఎలా ఉన్నారో వెళ్ళాక కూడా అలాగే ఉన్నారు. ఏం మార్పులు చాలా మందిలో పిల్లరా. కొంతమంది మంచోళ్ళు ఉంటారండి, నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉంటారు పిల్లరా, మంచిగా బ్రతికే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక్కడ అన్నాడు నూతన హృదయం కావాలండి, నూతన మనస్సు కావాలి, నీ బ్రతుకులో కొత్త మార్పు కావాలి. చూడండి ఎంత బాగుంది అక్కడ చదువు. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అదిగోండి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. మీరు ఏ స్వభావం ధరించుకున్నారో తెలుసా అమ్మా?
మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, రొట్టె రసము తీసుకున్నారో, రొట్టె అనగా క్రీస్తు శరీరము, ఏటమది రొట్టె అనగా క్రీస్తు శరీరము, ద్రాక్ష రసం అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము. ఏమండి, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎప్పుడైతే మీరు మారు మనసు పొందారో, దేవుని సన్నిధిలోకి వచ్చారో, మీరు అప్పుడే క్రీస్తు రూపాన్ని ధరించేసుకున్నారు. అప్పటి వరకు మార్తమ్మ మరియంలా బతికావు, లోకానుసారంగా బతికావు. నువ్వు దేవుళ్ళలోకి ఎప్పుడైతే వచ్చావు, కొత్తగా మారిపోయావు. నీలో ఏ రూపం వచ్చేసింది? క్రీస్తు స్వరూపం వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేసాడు. నీలో నీ ప్రవర్తన, నీ పనులు, నువ్వు చేసే ప్రతి విధమైన మాట తీరు కూడా మారిపోవాలి పిల్లరా. ఏం మారిపోవాలి? నీ నడక మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, నీ మాట మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి. అన్ని టోటల్గా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే నడిచాడో, ఎలాగైతే బ్రతికాడో, నీ బ్రతికంతా కూడా ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలండి. అదే అక్కడ కింద చూడండి, ఎంత బాగుందన్నమాట. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలండి. కొత్త స్వభావం నీలో మారిపోవాలి. కొత్త స్వభావం వచ్చేది, పాత జీవితాన్ని మార్చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే బ్రతికాడో, శిష్యులు ఎలాగైతే బ్రతికారో, ఏమండి అలా మన బ్రతుకు మారిపోవాలి కదా. ఆలోచించండి, అబ్రహాము గారు మృతులను సైతం లేపగలే శక్తివంతుడు అని ఆయన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. అబ్రహాం విశ్వాసం ఎలా అండి? దృఢ విశ్వాసం అండి. కాంక్రీటుతో, సిమెంటుతో అయితే ఆ విశ్వాసం ఎంత బలంగా ఉండదో, అబ్రహాం గారి విశ్వాసం అంత బలంగా ఉందండి. మృతులను సైతం లేపగలిగే శక్తివంతుడు ఆ దేవుడు అంటున్నాడండి. ఇక్కడ అంత వాక్యం చెప్తుంది పిల్లరా, ఎంత బాగా చెప్తున్నాడు. కొత్తగా మారిపోవాలి, దేవుని పోలికగా మారిపోవాలి, దేవుని స్వభావం నీలోకి వచ్చేది. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా నువ్వు దేవుని పనుల్లో పూనుకోవాలి పిల్లరా. దేవుని కార్యక్రమాల్లో వెళ్ళాలి. ఆలోచించండి, నీతి యథార్థంగా భక్తిగా బ్రతకాలి. ఆలోచించండి పిల్లరా, దేవుని పోలికగా మార్చబడ్డామంట. మనందరం ఎలా మార్చబడ్డాం? దేవుని పోలికగా మార్చబడ్డామంట. అలా దేవుని బిడ్డల్లాగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం మన ఎన్నికల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.